స్టార్మాలో ప్రసారమవుతున్న 6 మీకెంతో ఇష్టమైన సీరియల్స్‌ని ఒకే వీడియోలో వీక్షించి సంతోషించండి. ముందుగా 'బ్రహ్మముడి' గురించి ఈరోజు ఎపిసోడ్‌లో ఏం జరిగిందో తెలుసుకుందాం. వెంకట్‌కి ఉద్యోగం పోవడంతో శంకర్ అనే వ్యక్తి అప్పు డబ్బుల కోసం చలపతి కుటుంబంపై ఒత్తిడి తెచ్చి అవమానిస్తాడు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన వెంకట్ కొత్తగా వచ్చిన ఏఐ టెక్నాలజీ వల్ల తమలాంటి మధ్యతరగతి ఉద్యోగుల జీవితాలు ఎలా రోడ్డున పడుతున్నాయోనని అన్నం తినకుండా బాధపడుతూ ఉంటాడు. మరోవైపు ఇందు రాజుల శోభనానికి అపర్ణ ముహూర్తం పెట్టించగా రేఖ దాన్ని ఆపాలని చూస్తుంది. కానీ రాజు రేఖకు గట్టి కౌంటర్ ఇచ్చి అపర్ణ చెప్పినట్లే ఇందుతో కలిసి పూజకు రెడీ అవుతాడు. ఇక మరోవైపు డిప్రెషన్లో ఉన్న వెంకట్కు నందు ఎంత ఫోన్ చేసినా అతను కట్ చేయడంతో ఈరోజు ఎపిసోడ్ కంప్లీట్ అవుతుంది. ఇక 'కార్తీక దీపం 2లో ఈరోజు ఏం జరిగిందంటే పారిజాతం నోరు జారడంతో సూరజ్ తెలివిగా జ్యోత్స్న తన షాపు ముందు గంట పాటు జ్యూస్ సర్వ్ చేయాలని, అలాగే ఆమె తప్పు ఒప్పుకున్నట్లు ఉండే ఫ్లెక్సీలు పెట్టాలని కండిషన్ పెట్టగా శివనారాయణ కూడా సూరజ్ ఆత్మగౌరవాన్ని మెచ్చి అదే తీర్పునిస్తాడు. తను జ్యూస్ అమ్మే ప్రసక్తే లేదని జ్యోత్స్న ఇంట్లో మొండికెయ్యగా తాత మాట వినకపోతే సీఈఓ పోస్టు కోల్పోవడమే కాకుండా ఆస్తి మొత్తం దీప, కార్తీక్‌ల పాలవుతుందని పారిజాతం ఆమెను హెచ్చరిస్తుంది. మరోవైపు కాశీ స్వప్న సహాయంతో కొత్తగా ఫుడ్ బిజినెస్ స్టార్ట్ చేయాలని ప్లాన్ చేసుకోవడంతో ఈరోజు ఎపిసోడ్ కంప్లీట్ అవుతుంది. ఇక తర్వాత 'ఇంటింటి రామాయణం' సీరియల్‌లో ఈరోజు ఏం జరిగిందంటే కమల్ శ్రీకర్ కొబ్బరి బోండంలో వోల్క కలుపుకోగా అది తెలియక భానుమతి, పల్లవి తాగేసి ఇల్లంతా డాన్సులతో రచ్చరచ్చ చేస్తారు. మరోవైపు శ్రీయను ఆస్తి ఆశతో రాజేశ్వర్‌ని భరత్, పల్లవిల పుట్టుక రహస్యం బయట పెడతాననే భయంతో లొంగదీసుకుని ఇంటికి రప్పించానని అవని చెప్పడంతో అక్షయ్ షాక్ అవుతాడు. చివరగా ఆరాధ్య బర్త్‌డే డ్రెస్సును పాడు చేసింది పల్లవినేనని కనిపెట్టిన అవని ఆ నిజం బయటపెడితే కమల్ తరిమి కొడతాడని ఆమెను బెదిరించి ఆరాధ్య బర్త్‌డే వేడుకను గ్రాండ్‌గా మొదలుపెట్టడంతో ఈరోజు ఎపిసోడ్ కంప్లీట్ అవుతుంది. ఇక తర్వాత 'పొదరిల్లు' సీరియల్‌లో ఈరోజు ఏం జరిగిందంటే చక్రిని తమ వ్యాపారంలో భాగస్వామిని చేస్తామని ప్రతాప్ నాటకాలాడుతుండగా లలిత, ఆదిలు చక్రిని, మహాను దూరం చేసి ఇంట్లో నుంచి వెళ్లగొట్టడానికి ప్రతాప్‌తో కలిసి ఒక దుష్ట ప్లాన్ వేస్తారు. మరోవైపు తమ పెళ్లి అబద్ధమనే నిజాన్ని ఇంట్లో చెప్పాలని మహాలక్ష్మి ప్రయత్నించినా వీలు పడదు. ఒకవేళ ఆ నిజం తెలిస్తే తన ప్రాణాలకే ప్రమాదమని, కాబట్టి ఇక్కడి నుంచి వెళ్లే వరకు ఎలాంటి రిస్క్ చేయవద్దని చక్రి మహద్‌ని కోరుతాడు. ఇక కథలో కొత్తగా మాధవ్, అతని అసిస్టెంట్ బన్సీ బాయ్ చెల్లెలు మనీషల మధ్య లవ్ స్టాక్ మొదలవుతున్నట్లు చూపిస్తారు. చివరగా సోమవారం ఎపిసోడ్లో చక్రిని ఇరికించేందుకు ప్రతాప్ ఒక మైండ్ బ్లాక్ ప్లాన్ చేయబోతున్నాడనే ఉత్కంఠతో ఈ రోజు ఎపిసోడ్ కంప్లీట్ అవుతుంది. ఇక 'ఇల్లు ఇల్లాలు పిల్లలు' సీరియల్‌లో ఈరోజు ఏం జరిగిందంటే తమ కుటుంబాన్ని ముక్కలు చేసిన భాగ్యం ఆనందరావుల ఇంటికి వెళ్లి నర్మద, ధీరజ్ ప్రేమలు దారుణంగా కొట్టి నిలదీస్తారు. అంతేకాదు మీ కూతురు ప్రెగ్నెన్సీ అబద్ధమని తేలితే చుక్కలు చూపిస్తామంటూ నర్మద గట్టి వార్నింగ్ ఇస్తుంది. మరోవైపు ధీరజ్‌పై పగ పెంచుకున్న భద్ర పోలీసులతో డీల్ కుదుర్చుకొని అతని కారులో డ్రగ్స్ పెట్టించి జైలుకు పంపించాలని పక్కా కుట్ర పన్నుతూ ఉంటుంది. చివరగా ప్రేమను ఎలాగైనా ఎస్ఐ కోచింగ్‌లో జాయిన్ చేయించాలని ధీరజ్ భావించగా ఇంట్లో గొడవల వల్ల ప్రేమ వద్దనడంతో ఈరోజు ఎపిసోడ్ కంప్లీట్ అవుతుంది. ఇక 'నిండు నూరేళ్ల సావాసం'లో ఈరోజు ఏం జరిగిందంటే అమర్ అందర్నీ తీసుకుని షాపింగ్‌కి వెళ్లగా మిస్సమ్మను అమర్ ముందు ఇరుకున పెట్టడానికి మనోహరి ఒక వ్యక్తిని ఆమె భర్తగా పరిచయం చేయించే కుట్ర పన్నుతుంది. మరోవైపు షాపింగ్ మాల్ మేనేజర్ మిస్సమ్మే మీ భార్య అని అమర్‌తో అనగా పిల్లలు తెలివిగా మాట మార్చి మేనేజర్‌ను కన్ఫ్యూజ్ చేస్తారు. ఆ తర్వాత ప్రతిసారిలాగే మిస్సమ్మకు చీర సెలెక్ట్ చేయమని పిల్లలు అడగడంతో అమర్ అందుకు సిద్ధమవుతాడు. చివరగా మనోహరి ప్లాన్ ప్రకారం రణవీర్ పంపిన వ్యక్తి ల్యాప్టాప్‌తో మాల్లోకి ఎంట్రీ ఇవ్వడంతో ఈరోజు ఎపిసోడ్ కంప్లీట్ అవుతుంది. మరి ఏం జరగబోతుంది అనేది రాబోయే ఎపిసోడ్‌లో తెలుసుకుందాం.